అది నేను చేస్తానని అన్ని ఇది చేశాడు. అది అంటే దాదాపు ఒక అరగంట సేపు ఇక్కడ ఉన్నారు. సేపు అదే మా బాధలే చెప్పి మా బాధల్లోనే చూసి ఇది చేస్తేనే చేస్తానమ్మా, ఇల్లు కట్టిస్తాను, మీరు బాధపడొద్దు అని అన్నాడు. అందుకని ఇంకా చంద్రబాబు పింఛని అమ్మాయికిను నా భర్తకి ఇచ్చారు. నాకేం రైతు కూలీలు అది 5 ఏళ్ళు ఇచ్చారు. మాకు డబ్బులు అయ్యే సరిపోతుంది. ముందు 10 ఏళ్ళ దాకా అయిపోతుంది. నెలకు వచ్చి అమ్మాయి చూస్తే భర్త అయిపోయింది అని అంటే ఇంకా అట్టాగే సరే ఎంసీ హాస్పిటల్ ఉంది కదా అక్కడ కూడా మాట్లాడతాను అని చెప్పాడు. అంటే మీ కుటుంబ స్థితిగతులు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. పక్కాళ్ళ గురించి కూడా మొత్తం చెప్పారు. పక్కాళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు, మీరు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక చేదోడుగా అంటే ఈ పెన్షన్ వచ్చేదానికి కొంత చేదోడు వాదోడుగా కొంత సంపాదించుకుంటే ఇంకా మెరుగైన జీవితం గడపచ్చు అని కూడా చెప్పడం కూడా జరిగినట్టుంది. అది మనకు అంత ఎప్పుడు మాట్లాడలేదుగా. ఇదే ఫస్ట్ వచ్చేసరికి మాకు అదే ఆనందం సంతోషంగా ఉంది. అది ఏం లేదు, ఇంకా ఇల్లు మటుకు కట్టిస్తాను సంవత్సరం లోపలనే, అవసరం లేదన్నాడు. బాగా కట్టిస్తాను, మీరు బాధపడొద్దు. అంటే ఇదే మంచం మీద కూర్చున్నారు కదా, కూర్చున్నాడు, ఇదే మంచం మీద కూర్చున్నాడు. కొద్దిగా టీ నీళ్ళు తాగాడు, ఇంకంతే, ఏం చేయలే. కొద్దిగా అది సేవలే. ఇల్లు కూడా అంతా చూశాడు, బాధపడ్డారు, చూసి ఇంక ఇచ్చేసాడు. కట్టించావు, బాగానే ఉంది, ఇంకా మీరు బాధపడొద్దు, ఇప్పుడు మీ భవిష్యత్తు బాగుండిద్ది అని చెప్పి పోయాడు. అది ఏం మొత్తం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఇంటికి స్వయంగా చంద్రబాబు రావడంతో మొత్తం కూడా కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. స్వయంగా ఈ మంచం ఏదైతే ఇప్పుడు మనం చూపెడుతున్నామో ఆ మంచం మీద ఆయన కూర్చుని వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ కుటుంబ స్థితిగతులు అంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. ఏమని చెప్పారు? మీ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడారు, మీ పిల్లలతో మాట్లాడారు, అన్నీ అడిగి తెలుసుకున్నారు. పక్కన వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళి బిల్డింగ్లు కడుతున్న పరిస్థితి నెలకొంది. మీరు కూడా అందరూ కూడా కొంచెం కష్టపడితే మీరు కూడా ఆ స్థానానికి వెళ్తారని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎలా ఫీల్ అవుతారు? మేము అంటే మా భర్త చచ్చిపోయాడు కాబట్టి అండి మేము కట్టలేకపోయాము. మా నాన్న ఏం కొంచెం బాగా చేసుకున్నాడు, పొలాలు మొలాలు వేసుకొని. అయితే ఒక 8 లక్షల దాకా అయిపోయింది. 8 లక్షల దాకా అప్పు అయింది సార్. అయిన కాడ నుంచి మేము కొంచెం అయిన కాడ నుంచి కొంచెం తీర్చుకుంటా అయిపోయింది. కొంచెం ఇప్పుడు పిల్లలు చదువుకు అయిపోయే వాటికి కొంచెం ఇల్లు కట్టుకోలేకపోయాము. ఇప్పుడు సార్ కట్టిస్తానన్నారు. మాకు సంతోషంగా ఉంది, బాగుంది సార్, బాగుంది, మాకు సంతోషం. మీ కుటుంబం పరిస్థితులు కూడా అడిగి తెలుసుకున్నారు. దాదాపు అరగంట సేపు ఇక్కడ ఉన్నారు. అన్నీ కూడా మీ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నట్టు ఉన్నారు. మేము కాయలు బేరం చేస్తాం సార్. అమ్మ కూడా కాయలు 200 వచ్చింది, 300 వచ్చింది అని చెప్పాము సార్. అయితే సరేనమ్మా నేను వేపిస్తాను, సంవత్సరం లోపల కాదు, సంవత్సరం ఇప్పుడు ఈ 2 నెలల్లో 3 నెలల్లో వేపిస్తానని చెప్పి